ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, విద్యా సంస్థల భవితవ్యానికి ముడిపడిన ఈ కీలక అంశంలో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇప్పటికే 2500 విద్యా సంస్థలు మూతపడ్డాయని, ఇది విద్యారంగాన్ని నాశనం చేస్తుందని ఆయన మండిపడ్డారు.